ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మన్మనాభవ మద్భక్తో అనే శ్లోకాన్ని చూస్తున్నాము. ఇది 2 అధ్యాయాలలో కనపడుతుంది. 9:34, 18:65. చిన్న వ్యత్యాసం రెండవ పాదంలో. అదర్వైజ్ రెండు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. దీనిని కొంత దూరం మనము వాచ్యార్థంగా సంభావించుకున్నాము. ఈనాడు వేదాంత పరంగా, అద్వైత పరంగా భగవత్పాదులు, ఇతర మహామునులు, మహారుషులు, అంతేకాకుండా ముఖ్యంగా ఆధునిక స్వామీజీలు ఏ విధంగా విశ్లేషించారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చెప్పుకుంటాం. దీనికి చిన్న పూర్వరంగం. 63వ శ్లోకంలో ఈతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా. ఇది ఇది తే నీకు జ్ఞానము ఆఖ్యాతం చెప్పబడినది, గుహ్యాద్గుహ్యతరం మోస్ట్ ప్రొఫౌండ్ ఆఫ్ ది ప్రొఫౌండ్, మయా నా చేత విమృశ్య ఏతద్ అశేషేణ. యు రిఫ్లెక్ట్ ఆన్ దిస్ థరోలీ. దీనిని అశేషేణ విమృశత, విమృశ్యేతద్ అశేషేణ. ఆ తరువాత యథేచ్ఛసి తథా కురు, డూ యాజ్ యూ ప్లీజ్. నువ్వు బాగా ఆలోచించుకో, చెప్పాల్సిందంతా చెప్పడమైంది మహానుభావ, ఇక మీట నేను చెప్పాల్సిన పని మరేమీ లేదు. అయితే నువ్వు కొంచెం తెలిసిన వాళ్ళే ఉన్నావు, జాగ్రత్తగా ఆలోచించుకుని ఎలా చేస్తే మంచిదో అలా చేసుకో, ఇందులో నీకు ఫ్రీ విల్ ఉంది అంటూ ఒక ఆశను పడేశారు భగవంతుడు. మళ్ళా వెళ్ళిపోతున్నాడు పక్కకి. చూడండి, మనము ప్రేమ ఎక్కువగా ఉంటే 2 సార్లు చెప్పేసి వెళ్ళిపోతూ మళ్ళీ లోపలికి వచ్చి తలుపు జాగ్రత్తగా వేసుకో, లేకపోతే ఏదైనా అవుతుందని మళ్ళీ వస్తాను లోపలికి. మళ్ళీ ఇలాగే 64లో భూయోపి మయా ఉచ్యమానం శృణు, చెప్పినప్పటికీ మరొక్కసారి చెప్పాను, అయినప్పటికీ మయానే నా చేత ఉచ్యమానం చెప్పబడేదాయని మరొక్కసారి వినవయ్యా అన్నారు భగవత్పాదుల భాష్యంలో. ఆయనే ఆ శ్లోకంలో సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. చాలా డీపర్ అయ్యా, అంచేత భూయ శృణు, మరొక్క మారు విను నా పరమం వచః, ద మోస్ట్ సీక్రెటివ్ ప్రొఫౌండ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకు? ఇష్టోసిమే, మీ అందరూ నాకు చాలా ఇష్టలు. ఇంతకు ముందే అన్నారు, అలా పోయినసారి చూశాము ప్రియోషిమే అని. ఇష్టోషిమే దృఢం ఇది, ఇది ఇంకా నీకు దృఢపడాలని. తతః అందువలన వక్ష్యామి మళ్ళీ చెప్తున్నాను, తే హితం నీ మంచిని కోరి చెప్తున్నాను నాయనా, చూసుకో అన్నారు. ఇప్పుడు 2 శ్లోకాలు వస్తున్నాయి, 65, 66. ఈ రెండు మహాత్ములు ఏం చెప్తారంటే, 65వ శ్లోకము కర్మయోగము యొక్క సంగ్రహ సారమని. కర్మయోగానికి ఏకశ్లోకి చెప్పాలి అంటే మన్మనాభవ మద్భక్తో అనే శ్లోకాన్ని చెప్పాలని.
జ్ఞానయోగానికి అంటే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సంగ్రహ సారం ఏదంటే 66 అని మహానుభావులు విశ్లేషించారు. అయితే 65లో జ్ఞానం రాదా అంటే 65 జ్ఞానానికి దారి తీస్తుంది. అంటే స్టెప్ వైజ్ క్రమేణ 65లో కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని కలుగు చేసుకుని తద్వారా జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పిహెచ్డి చేసినట్టుగా కర్మయోగము లేని జ్ఞానము నిలబడదు. జ్ఞానము లేని కర్మయోగమునకు ఉపయోగము లేదు. కర్మయోగము లేని జ్ఞానమునకు ఉపయోగం లేదు. అంటే నిలబడదు ఆ జ్ఞానం. అలాగే జ్ఞానంలో ఉన్నటువంటి కర్మయోగము నిలబడదు అని చెప్పారు. ఇది పూర్వాంగం. ఇది ఏమిటైతే ఇప్పుడు ఈ శ్లోకము వేదాంత పరంగా కర్మయోగ సారాంశము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. పదచ్ఛేదాలు అన్నీ ముందు చూడడం అయింది. భాష్యం తర్వాత దానికి విశ్లేషణలు చూడవలసి ఉన్నది వేదాంత పరంగా. సరే, యథేచ్ఛసి తథాకురు అన్నారు కదా. అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కాదు, శాస్త్రం అలాగే చెప్తుంది. చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత ఆలోచించుకుని నువ్వు చేయాల్సిన ప్రకారంగా చెయ్యి. అంటే ఆ చేయాల్సిన ప్రకారం ఏమిటో శాస్త్రమే నిర్ణయిస్తుంది. 65వ శ్లోకంలో గీతా శ్లోకం తాలూకా కర్మయోగ సారాంశ శ్లోకము లేక ఏకశ్లోకి కర్మయోగము అంటూ మనం తీసుకోవచ్చు. ఇష్టోసి మే దృఢం ఇది తతో వక్ష్యామి తే హితం. 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో లోకే అస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యేన కర్మయోగేన యోగినాం అంటూ వెరీ బిగినింగ్లోనే క్లాసిఫైడ్ దెర్ ఆర్ టూ అప్రోచెస్ టు రీచ్ ద పరమాత్మ. వన్ అప్రోచ్ ఈజ్ జ్ఞానయోగేన సాంఖ్యేన, రెండవది కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగము యోగమే, కర్మయోగము యోగమే. యోగం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వాన్ని సమకూర్చేటటువంటిది ఏదైనా యోగమే. జ్ఞానం ద్వారా పోవడము సాంఖ్యం అంటారు. సాంఖ్యం అంటే అది వేరే కపిలుడు సాంఖ్యమతం అని కాదు. సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్థం. సాధారణ కర్మయోగం అంటే కర్మల ద్వారా క్రమముక్తిని పొందడానికి వీలవుతుంది అంటూ అక్కడ డిక్లేర్ చేశారు. వాట్ ఈస్ దట్ శ్లోక? 3:3, 3వ అధ్యాయం 3వ శ్లోకం. లోకే అస్మిన్ ద్వివిధ ప్రోక్త, రెండుగా అస్మిన్ లోకే ద్వివిధ ప్రోక్త మయా అనగా. అంటే ఓ ఓ అర్జునుడా, రెండు విధాలుగా చెప్పబడుతుంది. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం. నౌ దాన్ని తీసుకుని ఆ రెండు భాగాలకి సంగ్రహ సారాంశం ఏమిటి? 65 కర్మయోగేన యోగినాం అన్నదానికి, జ్ఞానయోగేన సాంఖ్యానం అన్నదానికి 66. 66 కూడా ఇంకొక ఎపిసోడ్గా, లేకపోతే ఒకసారి 2 ఎపిసోడ్స్ కూడా పడుతుంది. 66 కూడా తెలుసుకోవాల్సి ఉంది. 65వ శ్లోకాన్ని మన్మనాభవ మద్భక్తో అన్నదాన్ని శంకరుడు వారు అత్యంత ఉప ఉపయోగమైనటువంటి శ్లోకం అని పేర్కొన్నారు. 66వ శ్లోకాన్ని విశిష్టాద్వైత రామానుజాచార్యుల వారు అత్యుత్తమమైన శ్లోకం అని పేర్కొన్నారు. అలాగే మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత అనే శ్లోకాన్ని మధ్వాచార్యుల వారు ఎన్నుకున్నారు. సరే, గీతలో ఎన్నుకోవడానికి ఏముంది? అన్నీ ఎన్నుకోవాల్సినవే. అయితే మహాత్ములైనటువంటి గురువులు మన కోసం కొన్నిటిని చూపిస్తారు. అట్లీస్ట్ వీటినైనా తెలుసుకోరా నాయన, దీని యొక్క స్థూలమైన అర్థం తెలుసును. మన్మనాభవ, నాయందే నీ మనస్సు నిలిపి అబ్జర్వ్ అయిపో. నాయందు మద్ భక్తో, నా యందు భక్తి గలవాడవుగా. మద్యాజీ, నన్ను అర్పించు. మాం, నాకు నమస్కరింపుము.
ఆ భక్తో యాజి అనే దగ్గరక భవ భవ అనేది కలుపుకోవాలి. మన్మనాభవ, మద్భక్తో భవ, మద్యాజీ భవ. మాం నమస్కురు దగ్గర ఆల్రెడీ వెర్బ్ ఉంది, అంటే నమస్కరింపము. ఎట్లు చేయుట వలన మాం ఏవం నన్నే ఏష్యసి పొందుతావు. తే నీకు సత్యం ప్రతిజానే, సత్య ప్రతిజ్ఞను చేస్తున్నాను. దిస్ ఇస్ ఇండీడ్ వెరీ ట్రూ, ఐ ప్రామిస్ యూ. భగవంతుడు భక్తుడి దగ్గరకు వచ్చి ప్రామిస్ చేస్తున్నాడు. ఎందుకు? భక్తోసిమే ప్రియా చేతి అని ఇంకొకటి అన్నాడు. ఇక్కడ ప్రియోసిమే, నీవు చాలా ఇష్టమైన వాడవు. ఎవరు మీరు? నీవంటే ఎవరు గీతాశాస్త్రాన్ని చదువుతున్నారో వాళ్ళు. గీతాశాస్త్రం అన్నారు భగవత్పాదులు. భగవత్పాదులు గీతను ఒక శాస్త్రము, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ వే ఆఫ్ అనలైజింగ్ లైఫ్. గీత ఈజ్ ఎ మాన్యువల్. మాన్యువల్ అంటే చేతిలో ఉంచుకోవలసిన పుస్తకం. కరం, చేయి చేయి కదా, కరపత్రిక, చేతిలో ఉంచవలసిన ప్రతి కరప్రతి. మాన్యువల్ అంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఎవ్రీ టైమ్. ద మూమెంట్ యూ హ్యావ్ ఎ డౌట్, లుక్ ఎట్ దట్ అండ్ హౌ యూ హ్యావ్ టు గో. దట్ ఈస్ ద గీత. గీత తాలూకా గొప్పతనం. సంక్షిప్తంగా కర్మయోగం గురించి చెప్తున్నారు. కర్మయోగానికి చరమ శ్లోకం 65 అనుకోండి. ఈ శ్లోకము తర్వాత వచ్చే శ్లోకాలు కూడా అసలు 18వ అధ్యాయమే గీతకి సంక్షిప్తమైనటువంటి విశ్లేషణ. దాంట్లో సంక్షిప్తంగా చెప్పబడిన వాటికి మళ్ళీ సంక్షిప్త సంక్షిప్త శ్లోకాలు అని చెప్పుకోవచ్చు. ఈ శ్లోకాన్ని కర్మయోగానికి ఏకశ్లోకి అన్నారు. అందువలన చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇది, తరువాతది. ఈ రెండిటిలోనూ మొత్తం గీతాసారం చక్కగా పొందుపరచబడి ఉన్నది. ఈ రెండు శ్లోకాలను నిద్రలో కూడా మర్చిపోకూడదు, అలా జీర్ణించుకోవాలి. కర్మయోగం అంటే ఏమిటి? వాట్ ఈస్ కర్మయోగ ఇన్ వన్ వర్డ్? దైవ ప్రధానంగా ఉన్న జీవన విధానం నిష్కామరహితంగా చేయడం. నిష్కామంగా చేయడం, కామరహితంగా చేయడం. జీవన విధానం ఎలా ఉండాలి? అసక్తిరనభిష్వంగ పుత్రధార గృహాదిషు, లేకపోతే ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటూ 21 చెప్పారు. అంతకుముందు అమానిత్వం, మదంభిత్వం, అహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం అంటూ అదో లిస్టు చెప్పారు. ఆ లిస్టు ఈ లిస్టులో ఉన్న ప్రకారంగా జీవించడమే దైవ ప్రధానమైనటువంటి జీవన విధానము. మనకి జీవితంలో ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ దైవమై ఉండాలి. అటువంటిదే కర్మయోగము. సమాజానికి ఉపయోగపడేటటువంటి కర్మలు చేయడము. నిష్కామం అంటే కర్మలలో రెండు విధాలు ఉంటాయి. ఒకటి ఏమిటి? ఫలాన్ని ఉద్దేశించి చేసేవి, అంటే స్వార్థంకి, నా కోసం చేసేదాన్ని ఫలం ఉద్దిశ్య కృతవాన్. ఆ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని త్యజించాలి. ఏవైతే ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తాం, ఏంటంటే ప్రయోజనము ఫలము రెండు చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ డాక్టర్ గారు ఉంటారు, ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా అర్ధరాత్రి పూట వెంటనే వెళ్ళి ఆయన కాపాడుతారు. ఆయనకు ఆపరేషన్ వలన ఆ పేషెంట్ సక్సెస్ఫుల్గా జీవన విధానాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి అవకాశం ఇచ్చారు ఆయన. అటువంటిది ప్రయోజనం. మరి ఫలం ఏమిటి? ఆ డాక్టర్ గారికి రావాల్సిన ఫీజో, సర్జికల్ ఛార్జెసో, శాలరీయో ఏదో వస్తుంది. అదేమో అది ఫలము, ఇది ప్రయోజనము. అంటే ఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తే అది కర్మయోగము. కర్మయోగంలో దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్: దైవ ప్రధానమైన జీవన విధానము, నిష్కామ కర్మము, నిష్కామ కర్మానుష్ఠానము. ఇందులో ఫలానికి ప్రాధాన్యత లేదు, ప్రయోజనానికే, సమష్టి ప్రయోజనానికే, సమాజ ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంది. కర్తృత్వ భావము లేదు. చేసేటప్పుడు కానీ ఫలాన్ని పొందేటప్పుడు కానీ ఈశ్వరుని చేత ఇవ్వబడిన కర్మగా స్వీకరించి చేయడం, ఈశ్వరుని పరంగా ఫలాన్ని సమర్పించడము. ఈ 5-6 అంశాలు కలిపితే మొత్తం కర్మయోగం అని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ జ్ఞా
ఈశ్వర ప్రధానంగా కర్మ చేయమన్నారు కదా అని రోజు 24 గంటల్లో 19:30 గంటలు పూజ చేసుకుంటూ కూర్చోవడం అని కాదు. బాహ్యమైనటువంటి పూజలు కావు, ఆంతరమైనటువంటి దేవత అర్చన కావలసి ఉన్నది. బాహ్యంగా డాంబికంగా చేసే వాటికి ప్రయోజనం ఉండదు. అంతర్ముఖమైనటువంటి పూజకే ప్రయోజనం ఉంది. సరే, ఏమిటండి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు? కర్మయోగం అంటే దైవ చింతనతోనున్నటువంటి జీవనము. ఇందాక చెప్పినట్టుగా ఫలాన్ని ఉద్దేశించకుండా ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసిన ఈశ్వర ప్రణిధానము. రెండు విషయాలు మర్చిపోకూడదండి. ఒకటి ప్రార్థన, రెండవది స్వాధ్యయనం. ప్రార్థన అంటే ప్రొద్దున లేచిన వెంటనే వీళ్ళంత వరకు ఉదయం పూట ఫ్రెష్ ఎన్విరాన్మెంట్లో 5 నిమిషాలు 50 నిమిషాలు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డూ వన్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆర్ అదర్. ప్రార్థన అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. దేవుని ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం పెట్టడం కూడా ప్రార్థనయే, బాగా తొందరగా ఉన్నప్పుడు. కానీ జనరల్గా ఒక 10-15 నిమిషాలు అట్లీస్ట్ సమయాన్ని వెచ్చించి ఏది మీరు తలుచుకుంటే అది, ఇష్టదేవత కావచ్చు, ఓంకారం కావచ్చు, గాయత్రి కావచ్చు, సూర్యభగవానుడు కావచ్చు, శివలింగం కావచ్చు, సాలగ్రామం కావచ్చు, ఏదో ఓ దాన్ని పెట్టుకొని పెద్ద రిట్యువల్ లేకుండా, అంటే ప్రత్యేక స్పెషల్ ప్రేయర్స్ లేకుండా సింపుల్గా చేసుకునే దాన్ని ప్రార్థన అంటారు. ప్రార్థన దైనందిన జీవితంలో ఒక భాగము. ఇదే అక్కడ మాం నమస్కురు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్లో చెప్పినటువంటిది. స్వాధ్యయనము రెండవది. స్వాధ్యయనము అంటే ఏమిటి? నీకు సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేసుకో. మైక్రోబయాలజీ మీ విషయం అయితే మైక్రోబయాలజీ అధ్యయనం బాగుంది. మెడిసిన్ ఇష్టం అయితే మెడిసిన్ అధ్యయనం చేసుకో. అది సరిపడదు. ఆధ్యాత్మ విద్యను అధ్యయనం చెయ్యి. అంటే ఏంటంటే పంచమహాయజ్ఞాలని చెప్పారు. వాటిలో బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ బ్రహ్మయజ్ఞమే స్వాధ్యయనం. ఇదే మనం తైత్తరీయంలో చూసాము. స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనేన న ప్రమదితవ్యం. స్వాధ్యాయనము చేయడము, వీలున్నంత వరకు ఇతరులకు తెలియజేయడము, బోధించడము, ఈ రెండిటిని మానవద్దు. భజగోవిందంలో అయ్యగారు ఏమన్నారు? గేయం గీత నామ సహస్రం. గీతను విష్ణు సహస్రనామాన్ని పాడవయ్యా. భజ గోవిందం. ఇక్కడ గోవిందం అంటే సాకార రూపమైన విష్ణువు అనే అర్థాన్ని తీసుకోకుండా పరబ్రహ్మము. ఇక్కడ ఈ సాకార ఈశ్వరుడు కానీ, పార్వతి కానీ, గోవిందుడు కానీ, అక్కడ గోపాలుడు కానీ, లక్ష్మి కానీ ఉండదు. పరబ్రహ్మం అనే అర్థము. అయితే ఈ మూర్తుల ద్వారా అక్కడ చేరడం కూడా ఏ విధమైనటువంటి అబ్జెక్షన్, తప్పు ఏమీ లేదు. అంటే ఏమిటాయండి? దైవ ప్రార్థన, స్వాధ్యయనము అనేటటువంటివి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశములు. నిజానికి స్వాధ్యయనం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఇచ్చేటటువంటి శాస్త్రం ఏది? ఉపనిషత్తులే స్వాధ్యయనం. ఉపనిషత్తులు చదవడం చాలా ముఖ్యం. ఒకవేళ దశోపనిషత్తులు చదవలేకపోయామనుకోండి, ఆ ఉపనిషత్ సంగ్రహ సారమైనటువంటి గీతా శాస్త్రాన్నైనా సరే క్షుణ్ణంగా చదువుకో. అంటే గీతాశాస్త్రంతో మొదలుపెట్టి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల వరకు ఎదగగలిగితే స్వాధ్యయనం పూర్తవుతుంది. అధ్యయనం చేసిన దాన్ని అలా ఉంచుకోకుండా మననం చేసుకుని మనలో మనకు దృఢపడడానికి ఇంకొకరికి కూడా బోధించుకో. అది ఏమీ తప్పు లేదు. బోధిస్తున్నంత మాత్రాన అహంకారం పెట్టుకోవలసిన పని లేదు. ఏది నీ సొంతం కాదు. మహాత్ములు చెప్పినటువంటి విషయాలనే చెప్తున్నావు. ప్రశ్నలకు ఈ ఇష్టదేవత ప్రార్థనయో లేకపోతే ఏదైనా దైవ ప్రార్థనయో గీతాధ్యయనంలో ఎన్నో మన ప్రశ్నలకు ఆన్సర్స్ దొరుకుతాయి. గొప్ప మార్పు వచ్చినట్టు మనకే తెలిసిపోతుంది. లోతుగా చూస్తున్న కొద్దీ, లోతుగా అర్థమైన కొద్దీ మన యొక్క దృక్పథంలో మార్పు వస్తుంది. జీవితాల పట్ల ఉన్న అవగాహన కూడా మారుతుంది. జీవితంలో సాధించవలసిన లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. సో మొదటి దశ ఏమిటి? రాసుకోండి. మొదటి దశ ప్రార్థన లేక అధ్యయన దశ.
ప్రార్థన ప్లస్ అధ్యయన దశ. స్వాధ్యాయము, స్వాధ్యయనము, ప్రవచనము, ప్రార్థన మూడు కలిపి ఫస్ట్ దశ. నిరంతరం తంబూరా శృతికి అంటూ ఉంటుంది. అంటున్నా ఈ పాట పాడే ఆయన తంబూరా శృతి మీద మనసు పెట్టకుండా పాట సాగిస్తూ ఉంటారు. అంటే జీవితంలో పనులు ఈ తంబూరా శృతిలాగా కొనసాగుతూ ఉన్న మనసు మట్టుకు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురులుగా ఉండాలి. చూడండి, ఒక ఆయన పాడుతూ ఉంటారు. ఆయన పాడుతుంటే వెనకాల పక్క వాయిద్యగాళ్ళు వాయిస్తూ ఉంటారు. వాయిస్తుంటే వాళ్ళు ఏం వాయిస్తున్నారో దాని మీద మనసు పెడతారా? దాని మీద మనసు పెట్టరా? పెడతారా? పెడతారు. పెట్టరా? పెట్టరు. రెండూను. అంటే తన పనిని తను తన భగవద్ ధ్యానాన్ని, అధ్యయనాన్ని సాగించుకుంటూనే ఈ పనులు కూడా పక్క వాయిద్యాల్లాగా సెకండరీగా అవుతూ ఉంటాయి. నాకు ప్రైమరీ ఏమిటి? ప్రార్థన, అధ్యయనం. ఓకే. మనకి ఈ విధంగా చేయడం వల్ల ఏమిటవుతుంది? వనమాలి గదీశార్గి శంఖీ చక్ర చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు గోల్చుకోవచ్చు. లేకపోతే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అది కొలుచుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. భగవంతుడు ప్రథమ మిత్రుడు అవుతాడు. తోటి వాళ్ళు మనకు మిత్రులైనా కాకపోయినా, పలికినా పలకకపోయినా భగవంతుడు ప్రథమ మిత్రుడు అవుతాడు. పిలిస్తే నేను ఉన్నాను అని మనసులో భరోసా ఇస్తాడు. అంటే ఏమిటైంది? జీవితంలో నాకు అనేక రకములైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. భగవంతుని ప్రార్థన కూడా ఒకటి దీంట్లో దశమన్. ఈ భావనలో సాధకుడు దైవపరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భగవంతుడు తన జీవితంలో తోడు అంటూ అనుకుంటాడు. మొట్టమొదటి స్టెప్. తరువాత ఏం చేయాలి? అలా చేయగా చేయగా తోడు అనుకున్నటువంటి భగవంతుడు అంతిమ లక్ష్యమని తెలుసుకునే వరకు సాధన చేయాలి. మొదట ఏమైంది? నాకు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు దైవ ప్రార్థన, స్వాధ్యయనము, ప్రవచనము, దైవ చింతన జీవనము ఒక భాగము. బ్యాక్గ్రౌండ్ ధార్మికంగా జీవించడం ఎలానో ఉంది. ఇది ఒక భాగం. తరువాత రాను రాను కొన్నాళ్ళకి ఏంటవుతుంది? భగవంతుడు నాతో నేను అనేకమైనటువంటివి చేసుకుంటున్నాను. దాంట్లో భగవంతుడు కూడా ఒక మార్గమని కాకుండా భగవంతుడు లక్ష్యము అని తెలుసుకుంటాడు. అంటే ఏమిటి? ఇనీషియలీ ప్రార్థన ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మై అప్లిఫ్ట్మెంట్. లేటర్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్? ప్రార్థన ఈజ్ ద గోల్ ఆఫ్ మై అప్లిఫ్ట్మెంట్. భగవంతుడు నా గోలు, నా యొక్క లక్ష్యము. ఇది సాధనము, మార్గము కాదు. ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాడు. సుమారుగా లక్ష లక్ష్యాలు పెట్టుకున్నాడు అనుకోండి. అందులో భగవంతుడు కూడా ఒక లక్ష్యం అవుతాడు. మొట్టమొదటి ఏమిటయ్యాడు? భగవంతుడు నా వర్కులో తోడు. అంటే ఎంతోమంది ఫ్రెండ్స్లో భగవంతుడు కూడా నా ఫ్రెండ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా నాకు చాలా గోల్స్ ఉన్నాయి. 100, 50, 1000 ఎన్నో ఉన్నాయి. ఆ గోల్స్లో భగవంతుడు కూడా ఒక గోలు. అంతకుముందు ఏమైందప్పుడు భగవంతుడు 1000 గోల్స్ ఉంటే 1001వ గోల్ అయ్యాడు. ఇంకా చేస్తున్నారు, సాధన చేస్తూ ఉంటే భగవంతుడు ఆ లక్ష్యాలు పొందడానికి సహాయపడుతూ ఉంటే ఆ లక్ష్యము దృఢపడుతుంది. దృఢపడి అప్పుడు భగవంతుడు లక్ష్యాల్లో ముందుకొస్తాడు. ముందుకొచ్చి భగవంతుడే మొదటి లక్ష్యం అవుతాడు. అంటే మిగతావన్నీ సెకండరీ. భగవంతుణ్ణి పొందడం అనేది ప్రైమరీ అవుతుంది. అటువంటి దానినే మోక్తుం ఇచ్ఛా ముముక్ష, ముముక్షు అంటారు. ఇవే ఈ స్టెప్సే అక్కడ చెప్తున్నారు, అంతకన్నా మరేమీ లేదు. అంటే ఏమిటైంది? భగవంతుడు నా ఫ్రెండ్. ఓకే. భగవంతుడు నేను చేసే అనేక పనుల లక్ష్యాలలో భగవంతుడు ఒక లక్ష్యము. నెక్స్ట్ స్టేజ్. అనేక లక్ష్యాలలో భగవంతుడు 10వ లక్ష్యము మీద నుంచి చాలా ముందుకు వచ్చాము. అంతిమ లక్ష్యము, టాప్ మోస్ట్ ప్రయారిటీ ముముక్షు. ఇప్పుడు ఏమిటైంది? ఆధ్యాత్మికతతో కూడినటువంటి జీవనం ఏర్పడింది.
ఇంతవరకు ఎలా ఉంది? దైవ చింతనతోనున్న ఉన్న జీవనము, జీవనంలో దైవ చింతన ఒక భాగము. ఇప్పుడు ఆధ్యాత్మికత ప్రైమరీ లక్ష్యమైంది కాబట్టి ఆధ్యాత్మికతతో కూడినటువంటి దైవ చింతన ఏర్పడింది. భగవంతుడు తోడుగా ఉంటే దైవ చింతన, భగవంతుడు లక్ష్యాల్లో ఒకటైతే ఆధ్యాత్మికత. ఓకే. భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిని ముముక్షు అంటారు. భగవంతుడు అతని లక్ష్యాలలో ఒకటి అయ్యాడు. ప్రాథమిక లక్ష్యం అయ్యే వరకు ఈ దైవ చింతన, ప్రార్థన, స్వాధ్యాయనము కొనసాగిస్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలో చేయగా 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 ఎన్నో వీటిని అధిగమిస్తూ వస్తే మోక్షం ప్రధాన లక్ష్యంగా మారి మారుతుంది. మారిన మొదటి దశ మర్చిపోకూడదు. ఏమిటా మొదటి దశ? ప్రార్థన, స్వాధ్యాయం. ప్రార్థనా స్వాధ్యయనం అనేటటువంటి మెట్టెక్కే కదా ఇక్కడికి వచ్చాం. ప్రార్థనా స్వాధ్యయనంతో భగవంతుడు నాకొక ఫ్రెండ్, తర్వాత భగవంతుడు నా అనేక లక్ష్యాలలో ఒక లక్ష్యము. అంటే దైవ చింతనతో కూడిన జీవనము, భగవంతుని చేరడం ఒక లక్ష్యము. తర్వాత దైవ చింతనతో కూడిన జీవనము, ప్రార్థనా స్వాధ్యయనము ప్లస్ భగవంతుడు ఏకైక లక్ష్యము. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుని ఉంటాం అందరం. ఇప్పుడు ఆ బొమ్మలు లేక, అప్పుడు ఆ బొమ్మలు లేకపోతే ఉండలేని స్థితిలో ఉన్నాం. పెరిగే కొద్దీ ఆ బొమ్మల మీద మూంచు తగ్గింది, వాటితో ఆడాలని అనిపించదు. అలాగే ఎక్కుతూ ఉంటే మిగతా లక్ష్యాల మీద మనసు పడదు. ఈ భగవంతుడు అనే లక్ష్యమే ప్రైమరీ అయిపోతుంది. ఈ విధంగా ఎదగడాన్నే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల. ఈ మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛయే ముముక్షుత్వము. ఇది ఇతర లక్ష్యాలన్నిటినీ మాయం చేసేస్తుంది. మోక్షేచ్ఛ లేక ఈశ్వరేచ్ఛ లేక ముముక్షుత్వం మూడు ఒక్కటే. ఈశ్వరుని అవ్వాలి, ఈశ్వరుని పొందాలన్నా, ముముక్షత్వం అన్నా, మోక్షయేచ్ఛ ప్రైమరీ అన్నా ఒకటే. అప్పుడు లిస్ట్ ఏమిటైంది? మీ లిస్టు ఏమైంది? మరి ఇంకా లిస్టు లేదు. ఇంతకుముందు ఎన్నో లిస్టులో ఎన్నో ఉండేవి. భగవంతుడు ఒక లిస్టులో ఒక అధ్యయనంగా ఉండేవాడు, అంటే ఒక ఒక లక్ష్యంగా ఉండేవాడు. ఇప్పుడు ఇదే మొదటిది అయిపోతే ఇక లిస్టులు లేవు. అంటే ఏమిటైంది? ఎక్కడి నుంచి ప్రయాణం చేశాం? భగవంతుడు తనకు తోడుగా ఉన్నాడు అని మొదలెట్టాము. భగవంతుడు తన లక్ష్యాలలో ఒకటే అని అయ్యాము. అక్కడి నుంచి భగవంతుడు నా అంతిమ లక్ష్యము, ఏకైక లక్ష్యము అనే దానికి వచ్చాము. అంటే ఉత్తమ ముముక్షు అయిపోయాము. అంటే సాధనా తుష్ట సంపన్నుడు అయ్యి ఈ దీనికి వస్తాడు. దీనినే కర్మయోగం. కర్మయోగము యొక్క పరాకాష్ఠ. సరే, కర్మయోగంలో 5 అంశాలున్నాయి. దైవ చింతనాపరమైనటువంటి జీవనము, ధర్మ మార్గమును విడవనటువంటి జీవనము అదంటది ఆసక్తిని అనభిష్వంగ, ఇవన్నీ చెప్పుకున్న లిస్టులో ఉన్నవన్నట్టు. దాంతో పాటుగా ప్రార్థన, స్వాధ్యయనము, ప్రవచనము. ప్రార్థనా స్వాధ్యయనము, ప్రవచనము వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ అవుతే అక్కడి నుంచి ఏకైక ఆబ్జెక్టివ్గా మారడం. అదే ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుని చేరాలి అనేటటువంటి ఇచ్ఛ ఏదైతే ఉందో అదే ముముక్షుత్వము. అక్కడితో కర్మయోగం అయిపోయింది. ఈశ్వరుని చేరడం దాంతో అవదు. ఈశ్వరుని చేరడానికి జ్ఞానం తోడుకోవాలి. అదే తరువాత శ్లోకంలో చెప్పబోతుంది. 1865లో కర్మయోగాన్ని గురించి పరమాత్మ ఇంచుమించుగా 9వ అధ్యాయం చివరిలో ఉండే శ్లోకం లాంటిదే అక్కడ కన్క్లూడింగ్ శ్లోకం ఆఫ్ 9th చాప్టర్. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామేవేష్యసి యుక్తం తే ఆత్మానం మత్పరాయణ. అది శ్లోకం అక్కడ. సో యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఆ శ్లోకాన్ని చదువుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. యుక్తైవం ఆత్మానం మత్పరాయణ అనుంది. అక్కడ ఆత్మానం యుక్తైవం మత్పరాయణ. అంటే ఆత్మానం అనేది ఆత్మానం యుక్తైవం అని చెప్పకుండా ఆత్మానం ఏవం యుక్తైవం మత్పరాయణ అంటూ కలిసి చదువుకోవాలి. చూద్దాం అక్కడ వరకు వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఏమిటైంది? మొట్టమొదట మద్భక్త తీసుకుందాం. నాలుగు నాలుగు స్థాయిలని కాకుండా విడివిడిగా చూసుకుందాం. భక్తుని జీవన విధానం ఎలా ఉండాలో పరమాత్మ అద్భుతంగా వర్ణించారు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకము.
జీవితాన్ని ఎలా గడుపుకోవాలో తెలియాలంటే ఒక్క శ్లోకం చదివితే చాలు. 5 అంశాలు చెప్పబడ్డాయి. భక్తుని ఎదుగుదలను చూపిస్తాయి. ఎదుగుదల అర్థం చేసుకోవడానికి వరుస క్రమాన్ని మార్చుకోవాలి. మద్భక్త, నా మీద భక్తి పెంపొందించుకో. అంటే ఏమిటి? సాధన భక్తి. భక్తిలో 4 రకాలు ఉంటాయి, మనకు తెలుసు. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధా మాం భజంతే అనన్యభాక్. సాధురేవ చ మంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. నలుగురు గొప్పవాళ్లే, నలుగురు సాధువులే అన్నాడు. అందులో నాలుగేమిటి? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తభక్తి. ఆర్తభక్తి అంటే మొదటి స్టార్ట్. ఆర్తభక్తి అంటే ఏదో కఠినమైనటువంటి పరిస్థితి వస్తే భగవంతుని ప్రార్థించుకోవడం ఆర్తభక్తి. అర్థార్థి భక్తిలో భగవంతుణ్ణి ఏదో ఓ ప్రయోజనాన్ని సాధించుకోవడానికి ఇన్స్ట్రుమెంట్గా వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాను, లేకపోతేనేమో రుద్రాభిషేకం చేస్తాను, నాకు దీనివల్ల పలానా ప్రయోజనం వస్తుంది, ఈ సాధనాన్ని ఉపయోగించి ఆ సాధ్యాన్ని పొందుతాను. దీంట్లో భగవంతుడు సాధ్యం కాదు. సాధ్యం ఏమిటి? మరో ప్రయోజనం ఏదో ఉంది. సాధనం ఎవరు? భగవంతుని భక్తి, ఏదో ఓ పూజ, ఒక కార్యక్రమం. దీన్ని అర్థ అర్థి. మొదటిది అంటే ఆర్తభక్తి. ఆర్తభక్తి అంటే అయ్యో హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ ఆయనకి, దేవుడు పుట్టదని, ఆయన ఎలాగైనా సరే మా ఆయన రక్షించు, నా మాంగళ్యాన్ని కాపాడు. ఆర్తభక్తి. అర్థార్థి అంటే ఏదో ఒక అర్థాన్ని అర్థిస్తూ, ఏ ప్రమాదం లేదు కానీ ఓ అర్థం, ఓ సాధన ఒకటి సాధించుకోవడానికి సాధనగా భగవంతుని తాలూకా కార్యక్రమాన్ని వాడుకోవడాన్ని అర్థార్థభక్తి. అంటే ప్రాపంచక విషయాలు సాధ్యము. ప్రాపంచిక విషయం అంటే ఇల్లు కొనుక్కోవాలి, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, పక్క వాళ్ళని తిట్టకుండా ఉండాలి, ఏదో ఒకటి సాధ్యం పెట్టుకుని భగవంతుడిని సాధనంగా వాడుకుంటాం. అందుకు భగవంతుడు సిద్ధమే. మీరు ఆర్తభక్తితో కొలిస్తే ద్రౌపదిలాగా ఆర్తిని కూడా తీర్చవచ్చు. లేదు పలానా ప్రయోజనం కావాలి అనేటటువంటి దీంతో అర్థార్థి, గజేంద్రుడు ద్రౌపదిలాగా అర్థభక్తి కాకుండా అర్థార్థిగా అంటే ఏదైనా ప్రయోజనాన్ని కోరినా భగవంతుడు తీరుస్తాడు. మనుషులు కోరేవేమిటి? ప్రాపంచిక విజయాలు. వాటికి భగవంతునికి సంబంధము గలదు. ధనం ధాన్యం వసుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అంటూ మనం రోజు వింటున్నాం, పాడుతున్నాం, ఆశీర్వదిస్తున్నారు, నేను చేస్తున్నారు. ఇలా ఏవో కోరుతున్నాను. ధనం, ధాన్యం, పశుం, బ్యాంక్ బ్యాలెన్సు, బహుపుత్ర లాభం ఇప్పుడు అక్కర్లేదు, ఏకపుత్ర లాభం, శత సంవత్సరం దీర్ఘమాయు, అదందరూ కోరుతున్నారు. ఈ విధంగా భగవంతుడిని సాధనంగా వాడినా కూడా పర్వాలేదు. దీనినే సకామ భక్తి అంటారు. సకామ భక్తి కూడా ఫలితం ఉంటుంది. ఆ ఫలితంలో ఏమీ తప్పేమీ లేదు. ఏది కోరుకున్నారో అది వస్తుంది. రెండోది ఏమిటి? మత్పరాయణ అన్నారు 9:34లో. నన్నే అంతిమ లక్ష్యంగా చేసుకో. నీకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయ్యా, నన్ను సాధనంగా వాడుకున్నావు ఎన్నాళ్ళు, ఇప్పుడు నన్ను సాధ్యం దగ్గరికి పట్టుకురా, లక్ష్యం దగ్గరికి పట్టుకురా. సాధనం ఏమిటి? నువ్వు ఏం చేస్తావు చెయ్యి. సాధ్యమేది? భగవంతుడు. అంటే మత్పరాయణ. రెండవ దశ భక్తి. భగవంతుని సాధనగా చూసే దశ నుంచి సాధ్యంగా చూసే దశకి ఎదగడమే మత్పరాయణ. మనం వెంపర్లాడే శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య ప్రపంచంలో లభ్యం కావని పూర్తిగా అర్థమైన తరువాత మత్పరాయణ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎన్ని ఉన్నా ఏ భూకంపం లాంటిదో వస్తే అన్ని ఆరక్షణంలో నాశనం అయిపోతాయి. భగవంతుని వైపు దృష్టి మరల్చాలి. మత్పరాయణం, పరం అయణం, 2 మాటలు ఉన్నాయి. మత్ నాయందు, నా వైపు, పరం అయణం అంటే జీవితం యొక్క అయనం అంటే ప్రయాణం, లక్ష్యం, గమ్యం. అయనం అంటే ప్రయాణం, గమ్యం. పరం అంటే అంతిమ లక్ష్యం. స కాష్ట స పరాగతి అన్నట్టుగా పరాయణం అంటే అంతిమ లక్ష్యం. ఇప్పుడు ఏమైంది? భగవంతుడు సాధన దశ నుంచి భగవంతుడు సాధ్యము, నా సాధనములు నేను చేసేటటువంటి కార్యక్రమాలు.
ఈ దశ ఈ శ్లోకంలో లేదు. 15 ఎప్పుడు 18వ అధ్యాయంలో, కానీ అక్కడి నుంచి తెచ్చుకున్నాము. 9:35 34 తెచ్చుకున్నాము. మత్పరాయణ అన్నది మొట్టమొదటిది ఏమిటండి? ఎలా మార్చుకున్నాము? మొదట మద్భక్త, రెండవది మత్పరాయణ. అంటే సాధన, ఈశ్వరుడు ఒక సాధనము అన్న దగ్గర నుంచి ఈశ్వరుడు నాకు సాధ్యము, అంతిమ లక్ష్యము. తర్వాత మన్మనాభవ, అంటే ఇది థర్డ్ థర్డ్ దీనిగా చెప్తున్నాం. అంటే ఓదానికంటే ఎక్కువ మీదనే కిందనే అని కాకుండా ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డూయింగ్ అని చెప్తున్నాం. నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నావు అన్నావు కదా, మా పరాయణ అన్నారు కదా, దాన్ని ఒప్పుకున్నావు కదా. ఏకాగ్రత వీడకు. మత్పరాయణ అన్న దానిలో జారుబాటు లేకుండా ప్రమాదో వై మృత్యు అనొచ్చుజాచి అని చెప్పారు. అంటే మా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం భగవంతుడిని, మళ్ళీ జారిపోయి మళ్ళీ సినిమాకి వెళ్ళడము, లేదంటే ఇల్లు కొనుక్కోవడం లక్ష్యంగా మార్చేసుకోకు. అవేవో ఉండని వాటి పాటికి ముఖ్య లక్ష్యం అనేటువంటిది అదే పెట్టుకో. అలా జారుబాటు లేకుండా ఉండడాన్ని ముముక్షు భక్తి అంటారు. ఏమిటైంది? మొట్టమొదటి సాధన భక్తి, రెండవది ఏమిటైంది? రెండవది సాధ్య భక్తి, మూడవది ముముక్షు భక్తి. గృహస్థుగా ఉంటారు, ఏదో ప్రొఫెసర్గా ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్గా ఉంటారు, ఏదో వ్యవహారాలు నడుపుతారు, ఇల్లు కట్టుకుంటారు, డబ్బు సంపాదిస్తారు, పిల్లల్ని కంటారు, క్లాసులకు వెళ్తారు, ఇంకా ప్రవచనాలు చెప్తారు, బాగోగులు చూస్తున్నారు. ఎన్ని పనులున్నా అవి చేస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ వెనక మనిషి జీవన లక్ష్యం ఏమిటి నాది అని మర్చిపోకూడదు. జీవన లక్ష్యం ఏమిటి? ఈశ్వరుని చేరడము, భగవంతుని చేరడము. అదే తీవ్ర ముముక్షుత్వము. అది లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి ఈ పనులు మానమని గీత కానీ ఏ శాస్త్రము ఉపయోగించటలేదు, చెప్పట్లేదు. సుప్త చేతన అన్నారు. అంటే ఏమిటి? సబ్ కాన్షియస్ మైండ్. ఆ సుప్త చేతనలో భగవంతుని చింతన అంతర్లీనంగా ఎప్పుడూ ఉండడమే మన్మనాభవ. సంగీత విద్వాంసుడు గారు ఉంటారు. తాను పాటలో లీనమై స్వరము, అక్కడ ఉన్నటువంటి తాళము, రాగము తప్పకుండా చక్కగా పాడుతూ ఉంటారు. తంబూరా శృతి జరుగుతూ ఉంటుంది. ఆయన పాటుకు ఆయన శృతిని కరెక్ట్గా మేళవించి చేస్తూ ఉంటారు. పక్క వాయిద్యాలు వాళ్ళు వాయిస్తూ ఉంటారు. వాటి మీద దృష్టి, ఒక కన్ను వేసిన ప్రైమరీ లక్ష్యం తన పాట మీదే. అలాగే నా తాలూకా ప్రైమరీ ఏకైక లక్ష్యము అదిగో సాధనమైన సాధన స్థితి నుంచి సాధ్యమనే దానికి లక్ష్యానికి తెచ్చుకున్నటువంటి దాని మీద అంకితం చేసి ఏకాగ్రతతో ఉండడాన్నే మన్మనాభవ అంటున్నారు. సరే, మన్మనాభవ అని చేస్తున్నప్పుడు ఈయన పూర్తిగా సన్యాసం పుచ్చేసుకొని ఎక్కడో కొండ గుహలలోనో హిమాలయాల తాలూకా శిఖరాలలోనూ గ్యాంజెస్ బీచెస్లోకి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. ప్రపంచంలో ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్నిటినీ అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు చేస్తున్నటువంటి చిన్న చిన్నటువంటి అనుభవాలను, పనులు అంటే పనుల యొక్క ఫలితాన్ని, నీ కర్మను నాకు అంకితం చెయ్యి అంటే మీ కర్మవుడు కావాలి, ఆయనకి అక్కర్లేదు. కర్మ ఫలం కావాలి. అంటే మీ కర్మ అంటే కర్మ ఫలమనే. వేదాంతంలో కర్మ అనే దానికి ఫలాన్ని విడదీసిన కర్మకు విలువ లేదు, ఉండదు కూడా. ఏ కర్మకైనా ఫలం అంటుకునే ఉంటుంది. ఆ రెండు కలిపితేనే కర్మ. కర్మ ఈజ్ ద యాక్షన్ ప్లస్ ఫ్రూట్. రెండు కలిపితే కర్మ. ఆ రెండిటిని నాకే అంకితం చెయ్యి. మది యాజీ, నాకు నీ కర్మను అర్పణ చెయ్యి. దీనిని నిష్కామ భక్తి అంట. ఎలా వచ్చాము? సాధన భక్తి, సాధ్య భక్తి, ముముక్షు భక్తి, నిష్కామ భక్తి. సాధన భక్తి ఏమిటి? మద్భక్తో భవా, సాధన భక్తి. రెండోది ఏమిటి? సాధ్య భక్తి మత్పరాయణ. ఈ శ్లోకంలో లేదు. 9 అధ్యాయం తెచ్చుకున్నాం. తరువాత మన్మనాభవ, అంటే 24 గంటలు ఏకాగ్రతను వీడకుండా నాయందే ఉంచు, ముముక్షు భక్తి. తరువాత మదియాజీ, అంటే ఇక్కడ పూజలు చేయి, యజ్ఞాలు చేయి అని అర్థం కాదు. యత్కరోషి యదశ్నాసి
యజ్జుహోషి దదాసియత్. ఏవో చేస్తున్నావు కదరా నువ్వు, చిన్న చిన్న కార్యక్రమాలు, ఏదో కరోషి చేస్తున్నావు, అశనాసి తింటున్నావు, జుహోషి ఏవో నీకు సంబంధించిన వర్క్కి సంబంధించిన టార్గెట్లన్నీ ఫిల్ చేస్తున్నావు, ఏదో దదాసి ఎంతో ఎంతో రూపాయి ఏదో ఇస్తున్నావు. అవి ఏం చేసినా ఏం తిన్నా ఏ దానం చేసినా నాకే అర్పించు. అంతకుముందు ఏం చేస్తున్నాము? ఏమైనా చేస్తే ఇంకో ప్రయోజనం కోసం చేస్తున్నాం. ఇప్పుడు నా తాలూకా లక్ష్యం ఏమిటి? భగవంతుడు. కాబట్టి నేను చేసిన ఏదైనా సరే, తిన్నది ఏదైనా సరే, ఇచ్చినది ఏదైనా సరే, వర్క్ వైజ్గా చేస్తున్నటువంటి ఏ పనైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యయన భారతి అధ్యయనమైనా సరే, దాన్ని భగవంతునికే అర్పిస్తున్నాము. దానినే మధ్యాజీ. అలా చేయడం వల్ల ప్రతి పని కూడా ఒక సాధనం అవుతుంది. దేనికి? అదిగో ఆ సాధ్యానికి. అంటే చేసే ప్రతి పనిని ఆధ్యాత్మిక సాధనగా వాడుకుంటూ సాధ్యంగా ఉన్నటువంటి ఈశ్వరుని చేరాలి అనేటటువంటి లక్ష్యంలో ఏకాగ్రత చెడకుండా, జారుబాటు లేకుండా ఉండే స్థితికి వచ్చాము. నాలుగు అయ్యాయి. ఓకే. భక్తితో ఈశ్వరుణ్ణి తలుచుకొని తింటే, అన్నం వడ్డించగానే వెంటనే గబగబా తినేయకుండా, సాంబార్ ఎలా ఉందో అని రుచి చూసికుండా, ఒకసారి జస్ట్ పాజ్ ఫర్ 2 minutes. అయ్యా, నా టేబుల్ మీద వచ్చిన ఏ మెతుకైనా సరే నీ కరుణ లేనిదే వచ్చేది కాదు. ఈ విషయం నాకు పూర్తిగా అర్థమైంది. ఈనాడు ఈ అన్నం తింటున్నానంటే ఆ వానలు ఎవరు కురిపిస్తున్నారు? ఆ సూర్యరశ్మి ఎవరు ఇస్తున్నారు? ఈ గాలి ఎవరు వీచుతున్నారు? ఈ పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ నీ తత్వాలే. నీవు సర్వ పోషకములు, ఆ పోషకమైనటువంటి స్తనయుగము నీవేనయ్యా. స్తనయుగము అంటే ఏదో ఫిజికల్ బ్రెస్ కాదండి. పరమాత్ముని యొక్క సృష్టియే స్తనయుగం. ఆ సృష్టి ఉపయోగించుకునే మనము పోషింపబడుతున్నాం. ఆ పోషణను నీ నుంచే వచ్చిందని తెలుసుకొని చేయడమే యదస్నాశి అనడంలో. సాంబార్ అన్నం తింటున్నప్పుడు అని కాదు. మీ ఏ పదార్థాన్నైనా అనుభవించినప్పుడు, కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, వాడుకుంటున్నారు, ఈశ్వరుడు ఇచ్చాడండి. లేకపోతే నేను కారు కొనే స్తోమత నాకు ఎప్పుడైనా నేను చిన్నప్పుడు అనుకున్నానా? సైకిల్ కూడా నా దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు 3 కారులతో ఉన్నాను. ఎవరిచ్చారు? నేను సంపాదించాను, పోయింది. మళ్ళీ కర్మయోగం కూడా లేదు. అహంకారంలోకి పోయి ఈశ్వరుడే ఇచ్చాడు. ఇంతకుముందు కూడా చూశాము. ఈశ్వరార్పణ భావంతో, ఈశ్వర నియత భావంతో కర్మ చేయడం, ఈశ్వరార్పణ భావంతో కర్మను సమర్పించడం. కర్మ అంటే కర్మ ఫలం అనే అర్థం. దీనినే నిష్కామ భక్తి కర్మ లేక కర్మయోగం. ఇంకొకటి మిగిలిపోయింది. మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు. నమస్కారం అంటే ఇలా మాట్లే అన్నం కాదు. నమస్కారం అంటే ఏమిటి? అహంకార రాహిత్యము. నా మమ, నాది ఏది లేదు. నమ, నమస్కారం అంటే ప్రహ్వీభావం, వినమ్ర భావం. రెండు చేతుల్లో జోడించి హృదయానికి అత్తుకున్నట్టు పెట్టి, వేళల సందులు లేకుండా పెట్టుకుని హృదయాన్ని ఏది లక్ష్యమో ఆ లక్ష్యానికి అర్పించడం నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఓకే. అవి లౌకికంగా ఏ విధమైనటువంటి హృదయం పార్టిసిపేషన్ లేకుండా చేసే నమస్కారాలు వి విషింగ్. అంటే జస్ట్ టు సే అక్నాలెడ్జ్ గుడ్ మార్నింగ్, దట్స్ ఆల్. దే డోంట్ హ్యావ్ దట్ హియర్. ఇట్స్ నాట్ దట్ వాట్ ఈస్ సేయింగ్ మామ్ నమస్కురు, సే గుడ్ మార్నింగ్ టు మీ ఎవ్రీ డే. దట్స్ నాట్ వాట్ ఈస్ దస్. యూ హ్యావ్ టు ఆల్వేస్ ఆస్క్ ఫర్ ఈశ్వర అనుగ్రహ. బికాజ్ ఐ థింక్ నేను చేశాను కదా, ఫలం నాకే వస్తుంది, ఈశ్వరుడు ఎలా అడ్డుకోడు? నో. ఈశ్వర ఈజ్ ద కర్మ ఫల ప్రదాత. బ్యాంకులో మీరు లాకర్లో వస్తువులు పెట్టుకున్నారు. ఆ లాకర్లో వస్తువులు వరలక్ష్మి తన్నాడు ముందు రోజు వెళ్ళి తీసుకుందాం అనుకున్నారు. మరి తీసుకోవాలంటే ఈశ్వరుడు పర్మిషన్ అక్కడ ఉండాలిగా. అక్కడ ఈశ్వరుడు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్ గారు. ఆయన తాళం తీస్తేనే మీరు తీయగలరు. మీ మీ వస్తువులే అయినా మీరు తీసుకోవడానికి ఆయన పర్మిషన్ ఎలా కావాలో, మీ కర్మ ఫలమే అయినా ఇప్పటిది కావచ్చు, గత సంచీలది కావచ్చు, దేన్నైనా మీరు తీసుకోవడానికి మళ్ళీ ఈశ్వర అనుగ్రహంతోనే వస్తుంది. త్రూ ప్రాపర్ ఛానలే రావాలి.
అలా అలా లేకపోతే ఏమవుతుంది? ఏదో ఒక కర్మ చేస్తారు, ఇంకెవరు ఫలితాన్ని మీరు లాగేసుకుంటారు. అలా రాకుండా మీ కర్మలకు మీ సంచిలో ఉన్న వాటికి కావలసినటువంటి అప్రాప్రియేట్ ఫలితాలను బట్వాడా చేసేటటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అదే ఈశ్వరానుగ్రహము. దిస్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ ఆర్డర్. ఈశ్వరానుగ్రహ ఈజ్ నథింగ్ బట్ ద యూనివర్సల్ ఆర్డర్. ఆ యూనివర్సల్ ఆర్డర్కి ఎవ్రీబడి హ్యాస్ టు సరెండర్. తెలుసో తెలియకో యూనివర్సల్ ఆర్డర్ కిందనే మనం ఉన్నాం. నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు, ఈశ్వరాగ ఆ అనుగ్రహాన్ని కోరే భక్తి. అంటే మొదటి 4 దశలు సాధన భక్తి, సాధ్య భక్తి, ముముక్షు భక్తి. ఆ తర్వాత ఏం చూసాం? ముముక్షు భక్తి. ఆ తర్వాత ఏమన్నా నిష్కామ భక్తి, ఈశ్వరానుగ్రహ భక్తి. పై 4 దశలు పాటిస్తూ వస్తే, అంటే మద్ మద్భక్త, మత్పరాయణ, మన్మనాభవ, మన్మనాభవ, మాం నా తర్వాత ఏమోను మద్యాజీ. ఇప్పుడు మాం నమస్కూరు. ఇక్కడికి వచ్చాం. అంటే ఒక్కొక్కసారి మనం ఈ 4 రకాల పనులు చేస్తున్నప్పుడు, 4 రకాలైనటువంటి స్టెప్స్లో పడుతున్నప్పుడు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు? ఈశ్వరుని దృష్టిలో పెట్టుకున్నాను, ఏం చేసినా ఈశ్వరుడి దాన్ని చేస్తున్నాను, ఈశ్వరునికి అర్పిస్తున్నట్టు చేస్తున్నాను, ఈశ్వరుడే నాకు లక్ష్యం చేసుకున్నాను. మరి స్వాధ్యాయనము ప్రవచనము వదలలేదు. ఈశ్వర చింతన 24 గంటలు నా వెనకాల ఉంది. నాకు ఎందుకు ఫలితం రాదు? అన్ని ఫలితాలు చక్కగా ఏర్పడతాయి. దాని వలన చక్కగా గర్వం ఏర్పడుతుంది. అంటే ఎంతో నేను ఇంత ఉన్నతంగా ఉన్నానే, ఎంత ప్రయత్నం చేశాము, నా వలననే అనే కేనోపనిషత్తు కథలో చూశారు కదా. వాళ్ళు అగ్ని, వాయువు, వాళ్ళే శక్తిమంతులంటూ గర్వంతో వెర్రవీగారు. ఇలాంటి గర్వభంగం కథలు ఎన్ని ఉన్నాయి పుస్తకంలో? ఎన్ని పురాణాల్లో అన్నిట్లోని గర్వభంగం కథలే. ఎందుకు? గర్వం అనేది ఎంత శృంగభంగం అయిపోతుంది. అంతవరకు వెళ్ళిన తర్వాత టపక్కన కోసేసు. ఈ మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు. ఈశ్వర అనుగ్రహం లేదే నువ్వు ఏం చేసినా కూడా నీకు అందే అవకాశమే లేదు అని తెలియడమే బాగా ఎదిగిన కొద్దీ ఒదగమని అని చెప్పినట్టుగా. ఎంత ఉన్నతంగా ఉన్నా జీవితంలో విద్యాధనం బాగా సంపాదించవచ్చు, సాధారణమైనటువంటి సంపత్తులు, ఇళ్ళు ఒకళ్ళు విపరీతంగా సంపాదించే పేరు ప్రతిష్టలకు లోటే లేదు. బంధువర్గానికి అంతకన్నా లోటు లేదు. మిత్రులు చాలామంది ఉన్నారు. చేసే పని రోజు మంచి పుస్తకాలే చదువుతున్నావు, మంచి మాటలే మాట్లాడుతున్నావు. కానీ లోపల ఒకటి ఉంది నీకు, నేను చేస్తున్నాను, నా వలననే ఇవన్నీ అవుతున్నాయి, వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు శాలువలు కప్పాలి, నాకు ఫోన్ చేసి చాలా బాగా చెప్పావని చెప్పాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉందో అది గర్వం. అది మొదటి స్థాయి. అలా ఎదిగి ఎదిగి ఈశ్వరుణ్ణి మర్చిపోతాం. మన సాధ్యమేమిటో దాన్ని వదిలేస్తాం. వదిలేసి నా గర్వం మీద నిలబడతాం. మళ్ళీ కింద పడతాం. అదే ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి అన్నారు సనత్సు జాతి. ప్రమాదం అంటే జారుబాటు. అది లేకుండా ఉండడానికి అత్యంత పూర్వకమైన జీవితము, హ్యూమిలిటీ. అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్గా 21 ఇన్స్ట్రక్షన్లో అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం అంటూ అమానిత్వం. మానిత్వం అంటే గర్వం, అమానిత్వం అంటే మానిత్వం లేకుండా ఉండడం ఏదైతే ఉందో దానినే మొదటి మెట్టు అదే, చివరి మెట్టు కూడా అదే. ఆ సాధనను వదలకూడదు. అందుకని జీవితంలో ఏ విజయం సాధించినా, ఏ దుస్థితి వచ్చినా, ఏ విజయమైనా సాధించి అహంకారంతో ఇది ఉప్పొంగిపోక్కర్లేదు. ఏదైనా దుఃఖం వచ్చినా కూడా నాకే ఈశ్వరుడు ఎందుకు ఇలా ఇచ్చాడు అని అప్పుడు ఈశ్వరుని బ్లేమ్ చేయకుండా, ఇలా జరగవలసి ఉన్నది, జరిగినది, దీని వెనకాల ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది, అందువలననే ఇది నాకు ఇప్పుడు అనుభవం అయింది. యాక్సిడెంట్ అయింది, ఒక ఆయన చనిపోయాడు, పక్కన ఒక ఆమె కాలు విరిగింది, ఇంకో అతనికి చిన్న ఎబ్రేషన్ అయింది, ఇంకో బాలుడికి ఏమీ కాలేదు. ఒకే యాక్సిడెంట్. అంటే
చనిపోయిన ఆయన దురదృష్టవంతుడు అనుకుంటాం. ఈ చిన్న ఎబ్రేషన్తో వెళ్ళిపోయి ఆహా వాడు చూడండి వాడికన్నా నాకు ఎంత బెటరో అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది నిమ్నంగా ఉండడము. తరువాత ఒక విధమైనటువంటి జీవన శైలిలో వినయం అత్యంత ముఖ్యమైనటువంటి బేసిక్ ప్రాతిపదిక. అది లేనిది ఏది సాధ్యం కాదు. భవిష్యత్తులో కలగబోయే విజయాలకు కూడా ఈశ్వరానుగ్రహం కావాలి అని గుర్తుంచుకోవాలి. మాం నమస్కరు అంటే కేవలం రెండు చేతులతోనో ఇలా గుడ్ మార్నింగ్ సార్ అనో చెప్పడం మాత్రం కాదు అని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందు దశలో మా ధ్యాజీ అంటే నీ ఫ్రీ విల్ అన్నారు. మాం నమస్కారు అంటే ఈశ్వర అనుగ్రహం అంటున్నారు. జీవితంలో రెండు ఉంటాయి. మనకు కావలసిన తీరుగా జీవితాన్ని నడపడాన్ని ఫ్రీ విల్. మనం నడిపిన జీవితం మనకు కావలసిన ఫలితాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు. మూడు రకాల ఫలితాలు చెప్పారు. ఏమిటి? ఇష్టం, అనిష్టం, మిశ్రంచ అన్నారు. ఇష్టమైన ఫలం రావచ్చు, అనిష్టమైన ఫలం రావచ్చు, కాంబినేషన్ మిశ్రం కూడా రావచ్చు. ఏ ఫలితం వచ్చినా ఈశ్వరుని యొక్క విల్ని బట్టి ఉంది. దెర్ ఆర్ టూ విల్స్ హియర్. వన్ విల్ ఈజ్ మై ఫ్రీ విల్, ద అదర్ వన్ ఇస్ ది ఈశ్వరాస్ విల్. So, use the free will to do what is best for that situation, giving that logical order, and also standing on the dharma and on the Bhagavad Chintana. And then finally, you remember that Ishvara's will prevail. చాలాసార్లు చూసి భవిష్యత్తును నిర్దేశించేది ఏది? ఫ్రీ విల్లా, ఈశ్వర విల్లా? ఫ్రీ విల్ అంటే జీవుడి విల్లు, ఈశ్వర విల్లు అంటే సమష్టి జీవుడు, సమష్టి ఈశ్వరుని యొక్క విల్లు. ఇక్కడ భగవంతుడే ఆ సందేహాన్ని తీర్చాడు. ఏంటంటున్నాడు? నువ్వు ప్రయత్నం చెయ్యి, నేను కూడా తోడు చేస్తాను. ఫ్రీ విల్, ఈశ్వర కృప రెండూ అవసరమే. ఇప్పుడు సంగ్రహంగా చెప్తున్నాను, మళ్ళీ చూడండి. మద్భక్త భవ. మద్భక్త భవ అంటే సాధన మీద భక్తి. అంటే ఎన్నో రకములైనటువంటి సాధనాలు ఉన్నాయి. అవి ఆ సాధనాలలో ఈశ్వరుని ఈ మీద భక్తి అనేటటువంటిది ఒక సాధనము. సాధ్యము లక్ష్యాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొక లక్ష్యము. అంటే అనేక ఈశ్వరుడు లక్ష్యం లేకుండా చేసేటటువంటిది ఎందుకు పనికిరాదు? ఈశ్వరుని ఏదో ఒకానొక లక్ష్యంగానైనా పెట్టుకుని మద్భక్త అనేదాన్ని సాధన భక్తి. ఈశ్వరుడు నాకు లక్ష్యమే లేదు, ఈశ్వరుడు నా తాలూకా లిస్టులోనే లేదు అన్నారనుకోండి, అప్పుడు భక్తి అక్కర్లా. మీకు వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అది సి గ్రేడ్ వాడి గురించి మనం ఆలోచించటం లేదు. సో బి అండ్ ఏ గ్రేడ్కి రావాలంటే మద్భక్త సాధన భక్తి, మత్పరాయణ అనేక లక్ష్యాలలో ఈశ్వరుని చేరుకోవడం అంతిమ లక్ష్యంగా పెట్టుకో. అంటే అంతిమ అంటే లాస్ట్ అని కాదు, ద ఫోర్మోస్ట్ లక్ష్యంగా, ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకో. అలా పెట్టుకోవడం సాధ్య భక్తి. అప్పుడు ఏమవుతుంది? అలా పెట్టుకోవడం మిగతా లక్ష్యాలు ఒకటి 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 డ్రాప్ అయిపోతాయి. నాకు ఒక్కటే లక్ష్యం మిగులుతుంది. అప్పుడు అది ఈశ్వరుని చేరు. అప్పుడు మన్మనాభవ, లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వదలకు. ఇదే తీవ్ర మోక్ష ఇచ్ఛ లేక ముముక్షు భక్తి. అప్పుడేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అంటే అవన్నీ మధ్యాజీ భవ. చేసే ప్రతి దాన్ని ఈశ్వర భావంతో చెయ్యి, నిష్కామ భక్తి. ఆ తరువాత మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దేవనలు కోరుకో. ఈశ్వరానుగ్రహం కోరేటటువంటి భక్తి. ఈ 5 నియమాలు పాటిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? శ్లోకం ఏం చెప్తుంది? ఏవం ఆత్మానం యుక్త్వా. మళ్ళీ ముందు శ్లోకంలోకి వెళ్ళాలి, 9:30. ఇక్కడ ప్రియోసి ఉన్నాయి కదా, అక్కడ ఏవం ఆత్మానం యుక్త్వా. ఆ యుక్త్వా అనేటటువంటిది ఏవం ఆత్మానంకి కలుపుకోవాలి. ఆత్మ ఏవం యుక్త్వా అనుంది, ఏవం ఆత్మానం యుక్త్వా. ఇటువంటి స్టెప్స్ ఫాలో అయి భక్తి తత్పరతతో కూడినటువంటి జీవనం గడిపితే మాం ఏవ ఏష్యసి. మాం అంటే అక్కడ మాం అనే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ దేన్ని సూచిస్తుంది? ఇక్కడ వరకు ఈశ్వరుడినే సూచిస్తుంది.
ఈశ్వరుడు అంటే ఎవరు? సమష్టి కారణకర్త, సమష్టి ఫలప్రదాత, అతన్నే సూచిస్తుంది. ఎందుకు ఇక్కడ ఇంకా జ్ఞానాన్ని మనం చేర్చలేదు. చేర్స్తే అప్పుడు మాం ఏవ ఏష్యసి అనే దాని అర్థం మారిపోతుంది. ఎప్పుడైతే మాం ఏవ ఏష్యసి అంటే నన్నే పొందగలవు అంటే మోక్షాన్ని పొందగలవు అని అర్థం వస్తుంది. ఇక్కడ మాం ఏవ ఏష్యసి అనేది ఈశ్వరుని పొందగలవు. ఈశ్వరుడు అనగా ఎవరు? సమష్టి కారణ బ్రహ్మ, సోపాధిక ఆత్మ. ఆ ఈశ్వరులకు పొందుతావు. ఆ తర్వాత పరబ్రహ్మంలో ఎలా కలుస్తావు? ఇప్పుడు ఎంతసేపంటే నీ వలన నాకు జరుగుతుంది, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, నీ కృప లేనిది నాకేమీ అవ్వదు, నీ ఇచ్ఛ నా ఇచ్ఛ కలవాలి. ఇటు ద్వైతంగా చూస్తున్నా అంటే రెండుగా చూస్తున్నా. ఇంకా ఎప్పుడైతే ఆ ద్వైతం లేదో అప్పుడు ఈ చేయాల్సినవన్నీ డ్రాప్ అయిపోతాయి. నీవంటూ ఇంకా ఉండకుండా ఈశ్వరుడే మిగులుతాడు. అటువంటి ఈశ్వరుడే మిగలడాన్నే అహమస్మి లేక పరబ్రహ్మము అంటున్నాం. మామేవ ఏషసి అంటే పరంపరగా నువ్వు మోక్షాన్ని పొందగలవు అంటూ కలుపుకోవాలి. అప్పుడు జ్ఞానయోగానికి వచ్చి అంటే 16 నెక్స్ట్ శ్లోకంలో 1866లో చెప్పింది కానీ నువ్వు చూసి చేయగలిగితే అది 100కి 100 పాళ్ళు ఇది సత్యం. సత్యం 100% ట్రూ అంటూ పరమాత్మ ఒక వారంటీ కార్డు ఇస్తున్నారు. ఈ వారంటీ కార్డు ఏ 3 నెలలకో ఏడాదికో 2 ఏళ్ళ వారంటీ, ఒక లైఫ్ టైం వారంటీ అంటున్నారు. తే ప్రతిజానే నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటూ చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ పాటిస్తే ఏమిటి ప్రతిజ్ఞానే? నీకు వస్తుందని కాదు, నువ్వు మారుతావు. నేనేం వచ్చి కింద నీ దగ్గర దిగిపోక్కర్లేదు. నీవే నన్ను చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నాను. అంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బెటర్మెంట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. టువర్డ్స్ వాట్? టువర్డ్స్ ద ఈశ్వర. బాగానే ఉందండి. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. భగవద్గీతను అధ్యయనం చేస్తే కానీ మార్పు రాదు, మార్పు వస్తే కానీ నేను భగవద్గీతను అధ్యయనం చేయను. మరి ఎలాగా? భగవద్గీతను అధ్యయనం చేస్తే కానీ నాలో ఆధ్యాత్మిక పరమైన మార్పు రాదు. నాకు ఆధ్యాత్మిక పరమైన మార్పు కొంచెమైనా రాకుండా భగవద్గీత దగ్గర పుస్తకం అట్టే నాకు తెలియదు, చూడను, కొనను, ఇంట్లో ఉన్న బీరువాకి పూజిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు? భగవద్గీత నాలో మార్పు తెస్తుందని మీరు హామీ ఇవ్వగలరా అని శ్రీకృష్ణునో పరమాత్మనో నిలదీసి అడిగితే ఎస్, సత్యం తే ప్రతిజాని, తప్పకుండా నీలో మార్పు వచ్చి తీరుతుంది. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ పరమాత్మయే చెప్తున్నారు. పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మయే చెప్తున్నారు. పరమాత్మ ప్రతిరూపమైన శ్రీకృష్ణులే చెప్తున్నారు. పరమాత్మ ప్రతిరూపమైన వ్యాసోనారాయణ హరి ఆయనే చెప్తున్నారు. ఇది సత్యం, ఇది నిజం, 100కి 100 పాళ్ళు నిజం. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఏమిటి? నువ్వు మారుతావు. యు విల్ బికమ్ ద బెస్ట్. అంటే ఇది ఒక వ్యాపార ప్రకటన కూడా కాదు. వాళ్ళు అంటారు, మీరు కానీ ఇది కొన్నారంటే ఈ వాషింగ్ మిషన్ 30% డిస్కౌంట్, దీంతో పాటు మరో గ్రైండర్ కూడా ఫ్రీగా ఇస్తాము అనేటటువంటి వ్యాపార ప్రకటన కాదు. దానివల్ల ఏమిటి? ఆ ప్రకటన వల్ల వాళ్ళకి లాభం. మీరు వాషింగ్ మిషన్ కొంటే మీరు బట్టలు ఉతుక్కుంటారు సరే, ఆ వాషింగ్ మిషన్ ఎవరైతే అమ్మారో ఆయనకు లాభం ఉంది. ఆ లాభంలో కొంత భాగాన్ని అగా గ్రైండర్గా మీకు మిక్సీగా ఇచ్చేసాడు పక్కన. లేకపోతే రేటు పెంచి దీన్ని యాడ్ చేశాడు. అది వ్యాపార ప్రకటన. ఇక్కడ అలా చెప్పటం లేదే భగవంతుడు. ప్రియోసిమి, నువ్వు నాకు ఇష్టమైన వాడివి. తల్లి కొడుకుకి అన్నం పెట్టడం వ్యాపారంగా చేస్తుందా, లేకపోతే ఆనందంతో ప్రేమతో చేస్తుందా? తండ్రి కొడుకుని బాగా చదివించి మంచి బుద్ధులు చెప్పడం వ్యాపార ప్రకటన కానీ చేస్తున్నాడా? అందరికీ తెలియాలి నా కొడుకుని బాగా చదివించాను, లేకపోతే వాడికి మంచివాడు అవ్వాలనే ప్రేమతో చేస్తున్నాడా? అదే భగవంతుడు కూడా. ప్రియో అస్తిమే, నీవు నాకు చాలా ఇష్టమైన వాడివి. నీకు ఏది వ్యాపార ప్రకటన కాదురా నాన్న. దిస్ ఈస్ ట్రూ బికాస్ యు ఆర్ డియర్. ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీవన్. ఐఎమ్ టెలింగ్ యూ టు యూ ఓన్లీ, టు సీక్రెట్గా నీకు మాత్రమే సుమి. యు ఆర్ వెరీ డియర్. టు ఎవరికి? టు ఎవ్రీబడి.
అంటే ఎవ్రీబడి ఈజ్ ది బెస్ట్ డియరెస్ట్ వన్ ఆర్ ఫ్రెండ్ టు లార్డ్. ప్రియమైన వ్యక్తికి మేలు కోరుకుంటాం కాబట్టి దైవ చింతనతో కూడిన జీవన విధానాన్ని నమ్మకంగా పాటిస్తూ ఈ మెట్లను ఎక్కుతూ ఆల్మోస్ట్ మోక్షం డోర్ దగ్గరకు వెళ్ళి మామేవ ఏష్యసి అనేటటువంటి గేట్ తలుపు తట్టే వరకు వెళ్ళిపోవచ్చు. ఎన్నాళ్ళు పడుతుందండి ఇది చేయడానికి? కష్టం చెప్పడం. ఎక్కడ మొదలెట్టారన్న దాన్ని బట్టి ఒకటి ఉంటుంది, ఎంత సాధన ఇంటెన్సిటీ ఉందన్న దాన్ని బట్టి ఉంటుంది. రన్నింగ్ రేస్ ఉంటుంది, 100 మీటర్ల రన్నింగ్ రేసు, 20 మీటర్ల ముందు ఒకటి నిలబడి పరిగెట్టాడు అనుకోండి, ముందు వేరే వెళ్ళిపోతాడు కదా న్యాచురల్గా. అంటే వేర్ యు ఆర్ ఆల్రెడీ దేర్, దట్ స్టార్టింగ్ పాయింట్ యూ మస్ట్ నో, అండ్ ద గోల్ ఈజ్ సేమ్, బట్ ద స్పీడ్ విత్ విచ్ యూ రన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే సాధన యొక్క పటిష్టత ఇప్పుడున్నటువంటి స్థాయిని బట్టి ఒక జన్మ కావచ్చు, 100 జన్మలు కావచ్చు, ఒక్క 10 రోజులు కావచ్చు. ఇది మొదటి దశ కర్మయోగము. రెండవ దశ లేక జీవబ్రహ్మ ఏకత్వం అనేటటువంటి దానిని 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను, విముక్తుని గావిస్తాను. దేని నుంచి? సర్వ పాపేభ్యో అంటే సమస్త సంసార బాధల నుంచి నీకు మోక్షము ఇవ్వబడుతుంది. ఈ మా శుచ అనేదాన్ని ఈ శ్లోకానికి పై శ్లోకానికి కూడా అన్వయం చేసుకోవాలి. మా శుచ అంటే ఊరికే ఎలాగండి ఈ జీవితం అనే శోకం వద్దు. ఆ మార్గానైనా పట్టుకో, 65 లేకపోతే 66 అయినా ఇంకా మంచిది. 66 పట్టుకోగలిగితే, 66 పట్టుకోవాలంటే 65 పాస్ అయితేనే 66కి రాగలవు. డైరెక్ట్గా 66కి రాలేవు. కొంతమంది వచ్చారండి, రమణ మహర్షి గారు అవి ఏం చేయలేదండి, మరి అలా ఆయన ముందు జన్మలో చేసేసారు అవన్నీ, కాబట్టి 66లోకి డైరెక్ట్గా వచ్చారు. నీకు అంత భరోసా ఉండి నువ్వు ముందు జన్మలో చేసేసావు అనుకుని అంత ఎదుగుదల నీలో కనిపిస్తే నువ్వు ప్రయత్నం చేసుకోవచ్చు జ్ఞానానికి డైరెక్ట్గా, ఏం తప్పేమీ లేదు. కానీ చాలామంది మానవులకు ఈ దశలన్నీ క్రమంగా ఓదంతర్దర్శనం లేటరల్ ఎంట్రీ, డైరెక్ట్గా అలా వెళ్ళాల్సింది, ఓదంత ఎక్కాల్సింది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు. సకల స్వామీజీల యొక్క మన భగవత్పాదుల యొక్క భాష్యాన్ని చూసిన పిదప కలిగినటువంటి అవగాహన మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. నేను మొత్తం సంతోషం చదువుతాను సార్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.